నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అట్టహాసంగా పైడిమాంబ ఆలయ పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన అశోక్ వచ్చే ఏడాది పండుగ నాటికి భక్తులకు అందుబాటులోకి తెస్తామని హామీ. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని ఖండించిన ఎమ్మెల్యేలు అదితి కోండ్రు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక. ఉమ్మడి జిల్లాలలో విస్తృతంగా పర్యటించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వివిధ సంక్షేమ పాఠశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన కమిషనర్. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభమయ్యాయి. సుమారు 1,80,00,000 CDF నిధులతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులకు ఆలయ ఆనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను ఏడాది లోపల పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది పండుగ నాటికి భక్తులకు ఇబ్బందులు తొలగిపోతాయని, వారు సంతోషించేలా పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమతో పాటు ఇటీవలే ఏర్పాటైన ఆలయ కమిటీ కూడా ఈ పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. మన రాజ్యాంగం చట్టం ప్రకారం అభివృద్ధి పనులు పారదర్శకతతో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పైడితల్లి అమ్మవారి కీర్తిని, ప్రతిష్టను మరింత పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ చట్ట ప్రకారం ఆలయం చుట్టూ భూసేకరణ పూర్తయిందని, దీంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు అవకాశం కలిగిందని, పనులను వేగంగా నిర్వహించి ఏడాది లోపలే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆలయ ఈవో కె శిరీష, ఇతర అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇన్నాళ్ళకి అట్లీస్ట్ స్టార్ట్ అవుతుందనేది మాకు ఆనందం కలుగుతూ ఉంది. అయితే ఈఓ గారు, కాంట్రాక్టర్ గారు, అందరూ ఇంజనీర్స్ అందరూ అధికారులతో సహా ఒక సంవత్సరంలో వచ్చే పండుగకి ప్రజలకి ఆ సౌకర్యాలు భక్తులకి ప్రత్యేకంగానే రావడం ప్రారంభిస్తాయి. ఇంకా కొంచెం భూమి ఇది ఉంది, అది సార్ట్అవుట్ అయిపోతే పూర్తిగా ఈ కార్యక్రమం నీట్గా అనుకున్నట్ల జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైతే పైడితల్లి అమ్మవారు ఎలాగ అట్రాక్ట్ చేస్తున్నారు భక్తులకి మీకు తెలియలేంది కాదు. నేను ఆశ్చర్యపడే విధంగా మొన్నే ఫోటోలు కూడా ప్రచురించారు. సో మనకి ఒక ధర్మం, మనకు అదృష్టం ఏంటంటే ధర్మకర్తలు కూడా ఇప్పుడు వచ్చారు. చట్ట రీత్యా, రాజ్యాంగంలో లోబడి ఉన్న చట్టరీత్యా ఎలా పని చేయాలి ఆ విధంగా జరుగుతూ ఉందని ఆనందంగా ఉంది. మా ప్రజాప్రతినిధులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు. వారికి అడ్డు తగలకంట అన్ని సహకరించినందుకు వారందరికీ మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. గతంలో మనకు తెలియలేంది కాదు, మనలో అహం పెంచడానికి కాదు, అది మనం అందరూ గ్రహించాలి. మన అహంకి మనం ఎంత దూరంగా ఉండగలిగితే అంత దేవుడికి మనము మా భక్తిని చాటిన వచ్చిన వాళ్ళు అవుతాం. కనుక మనం మానవుడిగా మనం చేయవలసింది అహంకి దూరంగా దేవుడికి సేవ చేస్తూ, అయితే ఆ సేవలో మనం రకరకాల సేవలు చేయవచ్చు. దేవుడు ఆ రకరకాల సేవలో ఏది ఎవరికి నచ్చితే వారు దాని ప్రకారంగానే వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ మనం అందరు కలిసి వెళ్దాం. పెద్దలు అనేవారు, మీ నమ్మకమున్న దీనికి ఆరాధించు, అవతల వాళ్ళది గౌరవించు. అది మనం మళ్ళీ ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో, ఇది మన దేశ సంస్కృతి, అది మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొచ్చే ప్రయత్నం మనం అందరు చేస్తామని అనుకుంటా ఉన్నారు. మీరు కూడా ప్రెస్ వాళ్ళుగా కూడా మీరు ప్రయత్నం చెయ్యండి అని, సాఫీగా శాంతియంగా అన్నీ జరుగుతూ ఉంటే మన ప్రజలకి ఓ మంచి అవకాశం, ఆ అవకాశాలని సద్వినియోగం చేసి ముందు వెళ్దాం.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో గురువారం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా తారకరామ కాలనీలో రేషన్ డిపో, అంగన్వాడీ కేంద్రం, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను సందర్శించారు. అనంతరం టీఆర్ కాలనీ, మున్సిపల్ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల తయారీ విధానం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోర్టిఫైడ్ బియ్యాన్ని గంజిగా వండడం వలన పోషకాలు నష్టం అవుతాయని, సరైన విధానంలో వంట చేయాలని సూచించారు. తర్వాత బాలికల సంక్షేమ పాఠశాలను సందర్శించి స్వయంగా విద్యార్థులకు వడ్డించే వంటకాలను రుచి చూశారు. స్టాక్ రూములలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనాలు, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు పోషక ఆహారాన్ని అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవళంపేటలో వైసీపీకి చెందిన నేతలు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించడాన్ని నిరసిస్తూ ఎస్ఎస్ఎల్ నాయకుల ఆధ్వర్యంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం బాలాజీ జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానిస్తూ వైసీపీ చేసిన చర్యలను ఖండిస్తున్నానన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళతామన్నారు. అనంతరం విజయనగరం ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న ఇలాంటి దుర్మార్గాలను ప్రజలంతా వ్యతిరేకించి తిప్పికొట్టాలన్నారు. విగ్రహానికి నిప్పు పెట్టడం ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో చాలా అన్యాయాలు ప్రతిపక్ష పార్టీ పోషించడం మనం అందరం చూస్తున్నాం. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిప్పంటించడం, అది చాలా కలకలం జరిగింది. ఈ రాష్ట్రంలో అలాగే దేశంలో దళితులందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది. అలాగే ఒక పొలిటికల్ వెండాట చేయడం కోసమే ఇది చేశారనేది మేము భావిస్తున్నాం. మరి ఒక 1 వీక్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అంతా కూడా పనిచేసిన తర్వాత అక్కడ లోకల్ సర్పంచ్ గోవిందప్ప చేసిన ఈ దుర్ఘటనని మరి మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఒక దళితుడిగా ఉన్న ఒక సర్పంచ్ ఈ విధంగా చేయడం వల్ల రాజ్యాంగ నిర్మాతని అవమానించినట్టు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఇంకా తీసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దళితులకి చాలా అన్యాయం జరిగింది. మరి ఏదైతే దళితులకి గత 2 శతాబ్దాలుగా వస్తున్న అన్ని పథకాలన్నీ కూడా ఆ రోజు తీసివేయడం జరిగింది, 27 పథకాలు. దాన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విజయంతో ముందుకు వెళ్తూ అన్ని కార్యక్రమాలు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి మరి చేయాలని నిర్ణయించుకోవడం, అలాగే ఎస్సీపీ టీఎస్పీని కూడా మరి వారి పోర్షన్ని ఏదైతే ఈ బడ్జెట్లో ఎస్సీపీ టీఎస్పీని పెట్టి వారికి ఇవ్వాలని నిర్ణయించడం. అంటే రాష్ట్రంలో దళితులు బాగుపడాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక, అలాగే విజను. ఆయన కష్టపడ్డం మనం చూస్తున్నాం. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ని టచ్ చేసినప్పుడు మన చూడకన్నా ఏ పార్టీ నాయకుడైనా ముందుకు వచ్చి ఇమీడియట్గా సస్పెండ్ చేయడం కానీ ఇలాంటివి జరగకన్నా ఆ పార్టీ వాళ్ళు కూడా చూసుకునే బాధ్యత వారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరం. ఇంకోసారి ఇలాంటివి జరగకన్నా ఉండాలని, దానికి ఇప్పటికే ప్రభుత్వం చర్య తీసుకోవడం కూడా దళితులుగా మీ అందరం కూడా హర్షిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఒక అంబేద్కర్ గారు విగ్రహంని తగలపెట్టారో అది చాలా బాధాకరమైన విషయం. అంబేద్కర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం రచన చేసిన చైర్మన్గా ఉంటూ ఒక 2 years సుమారు డ్రాఫ్టింగ్ కమిటీ 1.5 2 years డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండి ఒక చైర్మన్గా అధ్యక్ష వహిస్తూ ఈ ఒక కాన్స్టిట్యూషన్ని ఇటువంటి రూపకల్పన చేసిన వారి విగ్రహం అనేది మనం రెస్పెక్ట్ చేయాలి. దాని బదులుగా వైసీపీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి అక్కడున్న సిబ్బంది పనితీరును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల దగ్గరికి స్వయంగా వెళ్లి వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్కు అధికంగా రోగులు వచ్చి బయట కూర్చోవడంతో రోగులకు కూర్చోవడానికి అవసరమైన సామాగ్రి సమకూర్చి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 50 పడకల నూతన హాస్పిటల్ భవనాన్ని పరిశీలించి పెండింగ్ పనులు పూర్తి చేసి 4 రోజుల్లోపు ప్రారంభించాలని వైద్య సిబ్బందికి కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ను వేధించి ఆయన మృతికి కారణమైన వైసీపీ నేతలు నేడు చెలో నర్సీపట్నం కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో వేలాది మందిని చంపేసిన వైసీపీ నేతలకు మెడికల్ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి వైద్యాన్ని కారు చౌకగా అందించాలని, ఉచితంగా పేద పిల్లలకు మెడికల్ సీట్లు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం పీపీపీ విధానానికి వెళ్తుంటే వైసీపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో ప్రశాంతత లేకుండా చేశారని, నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అల్లర్లు సృష్టించి అడ్డుకుంటున్నారని, తప్పుడు ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన పైన ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలని నేను ఈరోజు 5 సంవత్సరాలు విధ్వంసం చేసి ఈరోజు ఉత్తరాంధ్రని 15 నెలల్లో ఎన్డీఏ కూటమిలో అద్భుతమైన పరిపాలన సాగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని మళ్లించడానికి దృష్టి మళ్లించి తన వైపు మలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కుట్ర ఉందనేది నా ఆలోచన. ప్రతి ప్రాంతానికి వెళ్ళి రాష్ట్రంలో మనం చూస్తున్నాం, పల్నాడు నుంచి రాయలసీమ నుంచి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఈ 15 నెలల్లో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎన్డీఏ కూటమి అద్భుతం పరిపాలించినందుకు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. తన పర్యటనతో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం, పోలీస్ వ్యవస్థ ఈ 15 నెలల్లో ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి కానీ లేకపోతే రౌడీయిజం కానీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ఈరోజు దేశంలోనే ప్రశంస పొందుకున్న పోలీస్ వ్యవస్థను చూసి గతంలో కొంతమంది ఆఫీసర్లని తన చేతిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా లా అండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకొని ఎన్నో రకంగా నాయకుల్ని, పార్టీ వ్యవస్థని ఎలాగా హింసించాడు. కానీ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూసాం. అది కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరూ కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి నిజాయితీ అధికారులకి పోస్టింగ్లు ఇచ్చి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ను ప్రజలకు చేయాలి, ప్రజలు బాగా ఉండాలి, ప్రజలకు ఇటువంటి అసౌకర్యం ఉండకూడదు, వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకూడదు అనే ఆలోచనతో ఈరోజు ఎవరు తప్పు చేసినా, అది మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ శిక్ష ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఫ్రీ హ్యాండ్ పోలీస్కి ఇచ్చి ఈరోజు పరిపాలన చేస్తుంటే పోలీస్ వ్యవస్థ పైన ఆరోపణలు చేస్తూ పోలీస్ వ్యవస్థని తనను కంట్రోల్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకునే ఆలోచనతో ఏదో ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఆయన మాట తీరు కానీ ప్రెస్ మీట్లు కానీ చూస్తుంటే మనం గమనిస్తున్నాం. ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు కూడా నేను గమనించమని చెప్తున్నాను. ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాల్లో మీ పరిపాలనలో, మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎప్పుడైనా ప్రశాంతంగా ఉందా ఉత్తరాంధ్ర? ఈ 15 నెలలకి గత 5 సంవత్సరాలకి మీరు తేడా గమనించుకోండి. ఎవరినైనా ఇబ్బంది పెట్టించారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినైనా గోళ్ళు కొట్టడం కానీ, ఆస్తుల మీద దోషం చేయడం కానీ, వ్యక్తిగత వాళ్ళని అరెస్టులు చేయడం కానీ, వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించడం కానీ, ఒకరు ఆస్తులు ఇంకోటి తీసుకోవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రని డిస్టర్బ్ చేయడానికి మీరు ఏం చేస్తున్న పరిణామం ఏంటి? మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిపాలన, దక్షిణ పరిపాలనలో జరుగుతున్న ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఒక అడుగుని వెనకం చేయడానికి
పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మీరేదో మీ పార్టీని నిలబెట్టుకోవడానికో లేకపోతే రేపు భవిష్యత్తులో ప్రతిపక్షంలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు చేయడానికి చేసిన ప్రయత్నం అయితే ఇది కాదు. చిత్తూరు జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత ద్రోహి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని, దళితుల ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వైసీపీ నాయకులు ధ్వంసం చేయడం దళితులను అవమానించినట్టేనన్నారు. జగన్ నాయకత్వంలో ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వైసీపీ శ్రేణులు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. అందరికీ స్వేచ్ఛ హక్కులను కల్పించిన అంబేద్కర్ను వైసీపీ శ్రేణులు అవమానించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపు విరామం. सा स स स रि ग रि ग म प नि सा नि रि स नि रि स नि रि सा नि द म ग रि स रि ग म అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సమయాన్ని వృధా చేయకుండా సక్రమంగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండల కేంద్రాల్లో ఏకలవ్య పీటీజీ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించారు. ఈ మేరకు ఆశ్రమ పాఠశాలలో వంటలను స్వయంగా రుచి చూసి స్టాక్ రూములలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి సక్రమంగా చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడి తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలని సూచించారు. మంచి ఉద్యోగం సాధించాలని, ఉద్యోగం వచ్చిన తర్వాత లంచాలు తీసుకోకుండా నిబద్ధతతో పనిచేస్తే అదే దేశ సేవ అని హితవు పలికారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తననే సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ శేఖర్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ కృష్ణవేణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులను అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు తెలిపారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు మరణించిన నిమ్మక సుమన్, నిమ్మక ప్రశాంత్ ఇతర సమస్యలతో మృతి చెందినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా నివాసి నిమ్మక సుమన్ సెప్టెంబర్ 14వ తేదీన గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు గ్రామానికి వచ్చారు. ఆయన గత 4 రోజులుగా నెల్లూరులో స్టోర్ కీపర్గా పనిచేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 30న ఒడిశా రాష్ట్రంలోని దుర్గపాడు జలపాతాలను సందర్శించి అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చారన్నారు. అక్టోబర్ 4న జ్వరం, విరేచనాలు, వాంతులు, పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎన్సెఫలోపతి కారణంగా మరణించారని చెప్పారు. అదేవిధంగా నిమ్మక ప్రశాంత్ కూడా దీర్ఘకాలిక మద్యపానం సేవించడం వలన మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగి మయోకార్డియాక్ ఇన్ఫెక్షన్ మృతి చెందినట్లు వివరించారు. ఈ మరణాలు ఇతర సమస్యల కారణంగా జరిగినవే తప్ప కామెర్లు వల్ల కాదని, కాబట్టి జిల్లా ప్రజలు కలత చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. అక్కడ మనకి 2 పిల్లలు చనిపోయారు. అయితే కురుపాంలో మనకి ఇంచుమించుగా మీ అందరికీ తెలుసు 86 మందికి పాజిటివ్ రావటం, అందరినీ మనం ఇక్కడికి తరలించటం, అందరూ కూడా అందులో ఈరోజు 60 మందిని, మొత్తం 163 మందిని మనం హాస్పిటల్ చేస్తే సుమారు 60 మందిని ఇంటికి చేర్చడం, మళ్ళీ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా అందరూ స్టేబుల్గానే ఉన్నారు, రికవర్ అవుతున్నారు. ఇది 2 పిల్లలు చనిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఏర్పాట్లు. అయితే చాలా మీడియాస్లోని ఆ 2 కాకుండా ఇంకొక 2 కూడా జాండీస్తో మరణించారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా బాలేసు అనే అబ్బాయి 23 సంవత్సరాలు, ఆయన స్కూల్కి సంబంధించిన ఆయన కాదు, కేవలం ఆయన నెల్లూరులో పనిచేస్తూ సెప్టెంబర్ 14వ తారీఖున ఇక్కడికి వచ్చి అప్పటి నుండి ఊళ్ళో ఉంటూ ఆయన చనిపోవడం జరిగింది. అలాగే 5వ తారీఖుని నిమ్మక ప్రశాంత్ అనే అబ్బాయి కూడా టీకే జమ్ము సచివాలయం పరిధిలో చెనదోడ్జా అనే విలేజ్లో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడానికి గల కారణాలు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ విత్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్. ఆయనకి ఏ రకమైనటువంటి జాండీస్ కూడా లేదు. అనవసరంగా ఆయనకు 32 సంవత్సరాలు, ఆయన వేరే వ్యాధితో చనిపోతే జాండీస్ తోటే చనిపోయాడనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఇలా జాండీస్తో కాకుండా వేరు కారణాలతో చనిపోయిన వాళ్ళని కూడా మనం జాండీస్ అని ప్రచారం చేసి ప్రజలు భయభ్రాంతులు అవుతారనే ఉద్దేశంతో మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఏదైనా చనిపోవడం అనేది దురదృష్టకరమైన సంఘటన. కానీ ఆ 2 తర్వాత వేరెవరు కూడా జాండీస్ లక్షణాలతో చనిపోలేదు. ఈ విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఒక డిఎంఎండ్హెచ్ఓగా, మన మన్యం జిల్లా డిఎంహెచ్ఓగా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అంటే కన్ఫర్మ్ కాని కేసుల మీద ఆందోళన చెందవద్దు. జాండీస్ అనేది అదుపులోనే ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని గొల్లవీధి జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి భవన నిర్మాణ కార్మికులు తోనాంగి అప్పయ్యమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గోడ నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో గురువారం పనులు చేస్తుండగా ఒక్కసారిగా గోడ కుప్పకూలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన 2 కార్మికులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పదకొండు రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత డ్వాక్రా బజారులో 10 కోట్ల రూపాయల పైనే వ్యాపారం అయ్యిందని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మాన్సాస్ గ్రౌండ్లో పెట్టిన సరస్ ముగింపు సభ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేళాలో 20 రాష్ట్రాల స్వయం సహాయక సంఘాలు పాల్గొన్నట్లు చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, వృత్తిదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సరస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాబార్డు, మెప్మా, డిఆర్డీఏ, రేస్, ఇతర బ్యాంకుల సహాయ సహకారాలతో నిర్వహించినట్లు తెలిపారు. ఉత్పత్తులను జిల్లా వాసులు కొనుగోలు చేసే విధంగా 43 మంది ఇతర రాష్ట్రాల వారితో ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగర వాసుల ప్రోద్బలంతో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా మనకి 10 కోట్ల 15 లక్షల బిజినెస్ కూడా జరిగింది. లాస్ట్ టైం 7 crores ఆర్డ్ జరిగితే ఈసారి 10 కోట్ల పైన నడిచింది. ముఖ్యంగా మనకు సరస్ అనేది రూరల్ ఆర్టిజాన్ సొసైటీ. సో ఆర్ఏఎస్ అనేది మెయిన్గా మనకి రూరల్ ఆర్ట్స్ అండ్ రూరల్ ఆర్టిజాన్ను ఎంకరేజ్ చేయడం కోసం మెయిన్గా సృష్టించబడ్డ సంస్థ ఇది. సో దీనికోసం మనకి మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అలాగే చాలా ఆర్థిక సంస్థల చేయూతతో మన విజయనగర జిల్లా సమాఖ్య వారి సాయంతో మనము
ఈ సరస్ ఉద్యమాన్ని మనం సరస్ సభను మనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే గ్రామాల్లో చాలా వరకు మనకి ఈ ఆర్టిజాన్ ఎవరైతే ఉన్నారో ఆర్టిజాన్ అంతా కూడా డిప్రైవ్డ్ సెక్షన్కి వెళ్ళిపోతూ ఉన్నాము. సో వాళ్ళకి డిమాండ్ లేదని కాదు, సరైన ఫోరం లేదు, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి సరైన ఫోరం లేదు. సో ఈ ఫోరాన్ని మనకి సరస్సు క్రియేట్ చేసింది. సో ఏదైతే విలేజ్ ఆర్టిజాన్ ఉన్నారో వాళ్ళు మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్కి విలేజ్ ఆర్టిజాన్కి ఒక లింక్ ఏర్పరిచింది ఈ సరస్. ఈ సరస్ మనం చూసాం 11 రోజులు కూడా ఎంత సక్సెస్ఫుల్గా మనకు విజయనగర వాసుల ప్రోద్బలంతో ఎంత సక్సెస్ఫుల్గా నడిచిందో మనం చూసాం ఇక్కడ. సో సరస్ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం మనకి ఏదైతే 244 స్టాల్స్ 310 మంది ఎస్హెచ్జి గ్రూప్స్ అక్రాస్ ఇండియా, ఏపీనే కాకుండా ఏపీ తెలంగాణే కాకుండా అక్రాస్ ఇండియా వచ్చి వాళ్ళ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ ఆర్ట్ని ప్రదర్శించుకోవడం జరిగింది. అండ్ డిఫరెంట్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ను కూడా, ఫుడ్ ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు మనకు రుచులు చూపించడం జరిగింది. సో వీటిని ఎంకరేజ్ చేయడంలో మనం ఎప్పుడు ముందుండాలి. ఎందుకంటే రూరల్ ఆర్టిజాన్ ఈజ్ వన్ ఫీల్డ్ విచ్ ఈజ్ ఇన్ డేంజర్. సో వీళ్ళని మనం ఎంకరేజ్ చేయడంలో ముందుండాలి. ముందున్నందుకు మన విజయనగర వాసుల్ని అలాగే పాత్రికేయ మిత్రులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరము ఇదే సమయంలో మనం కలుద్దాం. కార్పొరేటర్లకు అడవులను అప్పగించే జీవో నెంబర్ 13ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపంట మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్యం జిల్లా పాచిపంట మండలం పరిధిలో ఉన్న గ్రామాలను ముంపుకి గురిచేసే 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నవయుగ కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను అదానీ, అంబానీ, నవయుగ వంటి కార్పొరేట్లకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే అనంతగిరి, పాచిపెంట మండలాలను ముంపుకి గురిచేస్తూ గిరిజన ప్రజలకు తీవ్ర ద్రోహం చేసేందుకు జీవో నెంబర్ 13 విడుదల చేసి నవయుగ సంస్థకు ఈ ప్రాంత ప్రజలను బలి చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. ఇలాంటి నిర్ణయాలపై గిరిజన ప్రజలందరూ ఏకమై అడవుల్లో పడ్డ దొంగలను తరిమి వేయడానికి సిద్ధపడాలని, ఎంతటి పోరాటానికైనా వెనకడుగు వేయకుండా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మతాలకు అతీతంగా మానవత్వానికి దగ్గరగా హజరత్ డంకేశావ్లి బాబా అనేక సేవలు చేశారని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కొనియాడారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట వద్ద ఉన్న శావ్లి బాబా దర్గాకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి సందర్శించారు. ఈ మేరకు దర్గా పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ చారిత్రాత్మక నగరమైన విజయనగరం నిర్మాణంలో డంకేశావ్లి బాబా ఒక ప్రత్యేక పాత్ర పోషించారని చెప్పారు. అటువంటి మహానుభావుణ్ణి స్మరించుకోవడం ఆవశ్యకమన్నారు. విజయనగరం ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇది దర్గా 1713లోనే విజయనగరం అడవి ఉండేది. ఈ అడవిని రాజులు ఏటకని వచ్చి రాగానే ఆయన గుర్రం ఆగిపోతే ఆయన ముందు నుంచి కుక్క పరిగెడుతుంది, వెనక తిని చెవుల పిల్లి పరిగెడుతున్నాయి. ఈ వింత చూస్తే ఆ గుర్రం ఒకటి ఆగిపోయింది. ఆగిపోగానే ఈ వింత ఏంటి, ఇక్కడ ఇంత జరుగుతుంది, ఏది జరుగుతుంది ఈ అడవిలో ఏంటి ఉంది అనగానే అప్పుడు రాజుగారి వేటకు వచ్చిన వాళ్ళు గుర్రం ఆగిపోగానే ఆయన గాబరెక్కారు. అయితే ఇప్పుడు ఏడ్ చేద్దాం అనేసరికి బాబా హజరత్ డంకేశావ్లి బాబా గారు ఇదే ప్లేస్లోని, ఇదే జగాలోని
తపస్సు చేస్తుంటారు ఈ అడవిలోనే. అప్పుడు మంత్రి గారు వెళ్ళి రాజుగారికి చెప్పారు, విజయరామరాజు గారికి, అయ్యా అక్కడ ఎవరో తపస్సు చేస్తున్నారు అని. అప్పుడు విజయరామరాజు గారు వచ్చి, మీరు ఇక్కడ ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత దీనిగా ఉన్నారు, మీరు ఎవరు? నేను ఒక సూఫీ మహనీయుని, ఇప్పుడు నువ్వు వచ్చినందుకే నేను ఉన్నాను అని. ఎందువల్ల బాబు? నీ యొక్క ఊరు, నీ యొక్క కోట ఇక్కడ నిర్మించాలా. వెంకటేశ్వర బాబా గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పెద్ద చెరువు అప్పట్లోని అడివి ఉండేది. ఆ ఒక ప్రదేశానికి వెళ్ళి ఆయన ఒక చేతితోనే గొయ్యి తీగనే దానంతా దాలే నీరు వచ్చి, ఈ నీరుతో ఇది సొక్కస్థానంలో అవుద్ది, ఈ నీరుతోని నీ కోట నిర్మాణం అవుద్ది, ఇక్కడ రాయితోనే నీ కోట నిర్మాణం అవుద్ది, ఈ నీరుతోని సత్యసామలం కూడా మనకు పండుతాయి, మన సుఖ సంస్కృతితో ఉంటాము. సూఫీ మహనీయులు బాబా వెంకటేశ్వర గారి ఆజ్ఞ మీదకు బాబా విజయనగర మహారాజు గారి కోట నిర్మించడం జరిగింది. ఆ యొక్క అప్పటి నుంచి ఇప్పుడు దాకా మహారాజులు ప్రతిసారి మన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, ప్రతి సంవత్సరం రావడం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, మనకి సపోర్ట్ చేయడం అన్నీ చేస్తున్నారు. ఈ సంవత్సరం గవర్నర్ అయినందున అశోక్ గజపతిరాజు గారు వచ్చారు, వచ్చి బాబా గారి ఆశీర్వాదం తీసుకున్నాం, సుఖశాంతి ఉండాలని. ఇప్పుడు ప్రార్థన చేయగల బాబు అని అనుకుంటే మన విజయనగర పుర ప్రజలు సుఖశాంతి ఉండాలా, ఇది ఒక్కటే నా కోరిక. దాని గురించి ప్రార్థించండి, అదే మాకు కోరుకున్నాం, అదే మేము చెప్పినాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అట్టహాసంగా పైడిమాంబ ఆలయ పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన అశోక్, వచ్చే ఏడాది పండుగ నాటికి భక్తులకు అందుబాటులోకి తెస్తామని హామీ. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని ఖండించిన ఎమ్మెల్యేలు అదితి కోండ్రు, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక. ఉమ్మడి జిల్లాలలో విస్తృతంగా పర్యటించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, వివిధ సంక్షేమ పాఠశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన కమిషనర్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.